మామూలుగా చలికాలం వస్తే ఇక చలికాలం వచ్చిందంటే మరిట్ల రొప్పు ఆయాసం నిద్ర ఉండదు. అవి వాడాలి ఇంకా. ఇక అంటే గత 10 సంవత్సరం ఒక ఇంజక్షన్ వేయించాం. ఇంజక్షన్ వేపిస్తే అది బాగా పర్వాలేదు. ఈ సంవత్సరం కూడా వేయించాము. ఇంజక్షన్ ఒక్క సంవత్సరం పనిచేయాలి. ఈ సంవత్సరం వేయించాను ఇంకా కొన్ని వస్తానే ఉంది. ఈమెకి వస్తే కొంచెం బాగా సివియర్గా నైట్ అంతా బాగా రొప్పుతుంది. ఇక ఎగమొసేమో కానీ లోపలికి వెళ్ళదు. కేవలం ప్రార్థనతోనే ఆమె అది కేవలం ప్రార్థనే. అవును పక్కనే వచ్చేసి ఫుల్ సేవ పెట్టేసి ఇది 2వ సంవత్సరం దేవుడు పిలిచాడు. ఇక్కడ పక్కకే మందిరము. ఇక ఇక్కడే ఉంటున్నాం. సంఘర్షులే ఒక 80-90 మంది వస్తారు. వారం వచ్చినప్పుడు 100 మంది వస్తారు. ఇంకా వస్తే 150 మంది వస్తారు. రెగ్యులర్ సిటీ ఎవరి వారం వచ్చేవాళ్ళు వచ్చేవారు ఒక అట్లా ఉందన్నమాట. టోటల్గా ఇక ఒక 80-90 మనం చేసుకోవచ్చు. ఫస్ట్ పెద్దలో ఒక పెద్ద పేతురు గారని మనకి అన్ని చెప్తారు. అంతా మనకు చెప్తున్నా సరిపోకపోయినా వచ్చాం కాబట్టి వెళ్ళిపోవాల్సిందే. దేవుడు ఇస్తాడు ఏదో అది సమృద్ధిగా వాళ్ళు కౌంట్ చేసి మనకి ఎంత ఇస్తారు. సిటీ కదా, ఊర్లో అంటే వేరుగా ఉంటుంది. మనకి కౌంట్ చేసి పంపిస్తారు. కొంత సంఘానికి వాడతారు. మనకి ఇంత అని ఇస్తారు. వ్యక్తిగతంగా అంటే అక్కడ పోతుంటాయి. ఇదే మొన్న వచ్చారు కౌతారు. అట్లా ప్రత్యేక కోరికలని నెలకు 2 సార్లు పంపుతుంటారు. వేరే స్థలాలకి జిల్లా లెవెల్లో వెళ్తుంటారు. డిస్టిక్ లెవెల్లో అక్కడ కూడా మనకి ప్రభు సాయం ఎక్కడ కొరత ఏం లేదులే. దేవుడు సమృద్ధిగా మీరు బాగా అదే మీరంతా చాలా పెద్దలు. అదే మీకు అంత మనం పడి పాత విజయవాడ ఆరం లేదు మీరు. అదే సెమినార్ ఉంటుంది కదా నాకు వచ్చినప్పుడు మా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నా. ఉన్న నెంబర్ నేను మళ్ళీ వస్తాను. కొంచెం పని వెళ్తున్నాను.